వీళ్ళందరూ నైట్ సార్ ఎంత హ్యాపీ. నేను 2006లో నాకు రైల్వే జాబ్, 2005లో పెళ్ళైన తర్వాత నాకు జాబ్. 12 సంవత్సరాలుగా మనం ఎన్నింటి మనందరినీ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మన ధర్మవరం వెంకటరావు గారికి ఒక చిన్న మా తృప్తి కోసం అందరికీ చెప్తాను. అది వాళ్ళ రమణమ్మ చేతి మీదుగా శాలువా కప్పితే దుప్పటి కాదండి, శాలువా. ఇది కేవలం అభిమానంతో చేస్తుందండి. ఇది కేవలం అభిమానంతో చేస్తుంది. ఫోటో 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 కాదండి. ముందుగా ధన్యవాదాలు. నా యొక్క మొదల స్ఫూర్తుల్లో అంటే ముఖాలుగా ఉంటాయి, కోరికలు వస్తూ ఉంటాయి. అందులో మన మిత్రులు డైలీ నా సాక్షి అనమాట, సహాయం సాక్షి. అలాగే చంద్రశేఖర్ భూదేశ్వరరావు వీళ్ళు బాగా చిన్నప్పటి నుంచి కలిసి వాళ్ళకి బాగా తెలుసు. మంచుడు కొన్ని ఎక్కువ కొన్నది బాబు. పెళ్లికి ముందు ఒకటి, పెళ్లి తర్వాత ఒకటి. ఎవరి మనసులు గాయపడకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, అందరూ గుర్తుంచుకునేటట్టుగా, సరదాగా నవ్వుకునేటట్టుగా. ఇక్కడ సెన్సార్ బోర్డు కూడా ఉంది, జాగ్రత్త. అన్ని రికార్డు అవుతున్నాయి. అట్లాంటి వద్దు, అట్లాంటి వద్దు. కానీ మనకు అలాంటివి కావాలి, మనకు సింపుల్గా ఉండేవి, చాలా మంచిగా ఉండేవి. ఒకసారి ఇలాగే మేము 6వ తరగతి 7వ తరగతి చదువుకునేటప్పుడు అద్దెంకికొండ అంటే సింగరకొండ పక్కనే ఉంటుంది కదా, అద్దెంకికొండ ఒక 13 మందిలో బ్యాచ్గా చేసి లుంగీలు తీసుకొని వెళ్ళాను. లుంగీలు దేనికి అంటే కలేకాయలు కొమ్మ కింద పరవటానికి, కొమ్మల కింద ఇదిలిస్తే కలేకాయలు రాలిపడుతూ ఉంటాయి. అది ఏరుకునే పని లేకుండా లుంగీలకి మళ్ళీ మూటగలుగుతా రావచ్చు అన్నట్టు ఒక 11 మంది కలేకాయలు బ్యాచ్కి అది ఒక మొదలు స్మృతి. క్రికెట్ బ్యాచ్ కాదు, కలెక్కాల బ్యాచ్. అది ఇక పెళ్లి ముందంటే ఇక చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ సెన్సార్ పెట్టకుండా తర్వాత మా టీవీ గారు చెప్పుకోవడానికి ఏముంటుంది, ఏడుపు తప్ప ఏముంటుంది అన్నట్టు. కానీ ఆ ఏడుపు ఒక్కటే కాదు, నాకు తెలిసి చాలా ఉంటాయి. నవ్వు ఉంటుంది, అన్నీ ఉంటాయి. నవరసాలు ఉంటాయి కదా, నవరసాలలో ఆ ఏడుపు అనేది కూడా ఒక టైప్ ఆఫ్
రసంతో పాటు మిగతా రసాలు కూడా ఉంటాయి, వాటి చెప్పలేని వాటి, అందుకని నేను చెప్పుకుంటున్నాను. పెళ్లి తర్వాత చాలా అనుభూతులు ఉంటాయండి. అసలు పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాల్సిన ఘట్టం. దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, బాధపడేవాళ్ళు బాధపడతారు, ఈజీగా తీసుకునే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో తీసుకుంటారు. నేను అన్ని రకాలుగా నాకు సంతోషం బాగా ఎక్కువ. పెళ్లి వల్ల నాకు వచ్చే నష్టమే లేదు, అంత లాభమే జరిగింది. పెళ్లికి ముందు అంత ఆహారంగా నేను పెళ్లి తర్వాత ఉద్యోగం సంపాదించాను. నాకు టర్నింగ్ పాయింట్ పెళ్లితో నాకు సైకలాజికల్గా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. పెళ్లి తర్వాత ఏక్ నిరంజన్ ఏక్ బద్రీ ఆ విధంగా పెళ్లి నాకు టర్నింగ్ పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. 6 to 7 వరకు ఇప్పుడు నేను మ్యాథ్స్ లెక్చర్గా వర్క్ చేస్తున్నాను. 6 to 7 వరకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు. అప్పుడు ఇంగ్లీష్ సైన్స్ బాగా మన ఫ్రెండ్ నా ఫ్రెండ్ గారు, మేము అందరూ ఫ్రెండ్. నవలూరు బ్రహ్మయ్య ఆకలికుండా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ వస్తున్నాం. అది కూడా ఒక రోజు ఏం జరిగిందంటే, సత్యానంద గారు అని ఒకసారి సార్ వచ్చారు. ఆయన స్పెక్స్ పాట చెప్తాం చెప్పి హోంవర్క్ నుంచి ఆయన చేయకపోతే కన్నేవాడు. నేనేం చేసేవాడంటే ఈ బ్రహ్మయ్య దగ్గర హోంవర్క్ చూసి రాసుకొని మన క్లాస్కి వెళ్ళాము. అట్లా హోంవర్క్ తప్పించుకునేవాడు. ఒకరోజు బ్రహ్మయ్య ఏం చేశాడంటే ఊరికి అంటే హోంవర్క్ క్వారంటైన్ నేను చేసేదాన్ని. వాడి పక్కన ఉంటే ఈ అక్షరం అలాంటిది వాడి ఊరికి వెళ్ళేసరికి ఆ రోజు మధ్యాహ్నం కూడా కొన్ని ఇంట్లో కారణాల వల్ల అందరూ అన్ని టైం స్పెండ్ చేయడం. చాలా మంది మన ఫ్రెండ్స్ కూడా రాలేకపోవచ్చు, రావాలన్నా కొన్ని పరిస్థితులు పంటలు వచ్చినాయి, బాధ్యతలు వచ్చినాయి, వయసు పెరిగింది, ఆరోగ్య కారణాలు ఉన్నాయి, వేరు కారణాలు ఉన్నాయి. కానీ నిజంగా మనందరూ అదృష్టవంతులు ఎక్కువ కాలం. ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో రెండేంటంటే, పెళ్లికి ముందు ఒకటి సరళ సర్వీస్, పెళ్లికి తర్వాత ఒక మెమరబుల్ పాయింట్ ఒకటి చెప్పమన్నట్లుగా ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. ఇప్పుడు మా జాయింట్ వచ్చేసి చెప్తారు. శుభాకాంక్షలు చెప్పగానే ఇంతమంది ఫ్రెండ్స్ అందరికీ గ్యాదర్ అవ్వడం నాకు చాలా చాలా సంతోషకరం. పెళ్లికి ముందు చదువు కూడా అంతర్మాత్రంగా ఉండేది, పెద్దగా అందరికంటే ఎవరేం కాదు. మ్యారేజ్ తర్వాత మాత్రం మనీ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అనేది నా బిడ్డ ద్వారా నేను నేర్చుకున్నాను. అది సేవింగ్ ఎక్కువ చేస్తాను. మనీని ఎలా సేవ్ చేయాలి నాకు చెప్పాలంటే పెళ్లి తర్వాత బాధ్యతలు ఎక్కువ. వాళ్ళని ఎలా చూసుకోవాలి, మంచి సేవింగ్స్ ఎలా ఉండాలి, ఫీజులు ఎలా ఉండాలనేది ఇప్పటికీ నాకు క్లారిటీ ఉంటుంది. కానీ మా ఆఫీస్ చెప్పి నాకు క్లారిటీ ఇస్తుంది. దానికి మా నిరంజన్తో అన్నాను ఆల్మోస్ట్ ఒకటో తరగతి నుంచి ఇక్కడ చదువుకున్నాను. ఆల్మోస్ట్ అందరూ ఫన్నీ మూమెంట్. ఇది ఫన్నీ మూమెంట్ లేదే ఉంది. చాలా ఎంజాయ్ చేసాము ఎవ్రీ మూమెంట్. ఎందుకంటే ఆ చదువుకునే రోజుల్లో ఉన్న ఎంజాయ్ నెక్స్ట్ జాబ్ లో కానీ రెస్పాన్సిబిలిటీస్ నేర్పించిన తర్వాత ఉండదు. ఎందుకంటే ఎప్పుడు టెన్షన్స్, ఎప్పుడు మనం ఒక టార్గెట్ అని లేకపోతే చేసింగ్
లైఫ్. పాత ప్రజలకు సపోర్ట్ చేస్తారు, మనం జస్ట్ వెళ్ళి చదువుకోవడం. ఆ రోజుల్లో ఆ జీవితానికి ఉన్న ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉందని మనం చూస్తున్నాం. మన పిల్లలు చక్కగా చదువుకునే రోజుల్లో ఉన్న హ్యాపీనెస్ చిన్న గిఫ్ట్ ఉన్నారు, వాళ్ళు కమర్షియల్ లేని నవ్వు అవన్నీ చూస్తుంటే చాలా చక్కగా ఉంది. ఆ రోజులు అవన్నీ కూడా మనకి మెమరబుల్ డేస్ అన్నమాట. సో మై అడ్వైస్ ఆర్ ఫ్రెండ్షిప్ చెప్పగలిగేది ఏంటంటే విద్యార్థిగా ఉండండి, ఎవ్రీడే హెల్త్ కాన్షియస్ గా ఉండండి. మార్నింగ్ యోగా కానీ సంథింగ్ వాకింగ్ కానీ ఇలాంటివి చేసుకోండి. దట్ విల్ గివ్ సమ్ హెల్త్ 25 or 60 or 70 లో మనకి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. ఇక మ్యాథ్స్ కానీ నామకరావు సార్ సైన్స్ కానీ ఈ 2 క్లాసులు మాత్రం కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాం. ఈ రాత్రి కూడా ప్రాక్టీస్ చేసాం, నైట్ మనం ప్రాక్టీస్ చేసాం. అది ఏ రోజు కరెక్ట్గా ఈరోజు కూడా 3 గంటలు వేస్తుంది. నేను ఆ రోజు పాఠం చెప్పినా చెప్పకపోయినా, ఆ ప్రాబ్లం నేను చెప్పినా చెప్పకపోయినా ఈరోజు కూడా రోజు ఒక కనీసం 10-15 ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేయాలి. ఏది ఐఐటికి సంబంధించి కానీ హైయర్ క్లాస్. ఇక్కడ ఐఐటిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాలంటే మీరు కాదు, మన పిల్లల గురించి ఆలోచించాలి. మన ధైర్యం కదా, పిల్లల గురించి కదా ఆలోచించాలి. ఇప్పుడు మన గురించి ఆలోచించడం ఏముంటుంది, అంతకుముందు ఏమి చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఆలోచించాల్సింది పిల్లల గురించి ఆలోచించాలి. పిల్లలు ఎలా స్టడీ చేస్తారు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళు ఏ సబ్జెక్టు మీకు ఇవన్నీ మనం పసిగట్టాలి. తల్లిదండ్రులు మనం ఇవన్నీ మనం పసిగట్టాల్సిందే. ముఖ్యంగా ఈ పిల్లల్లో ఒక ట్రెండ్ అవుతుంది, ఇది ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే ఇది టీచర్ తప్పన్నట్టుగా నేను చూసేస్తాను. ఇది తప్పది. ఒక ప్రాబ్లం రాకపోతే 1-2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. సైకిల్ రాదు కదా అని చెప్పి సైకిల్ పక్కన పడేది. దెబ్బలు అవుతాయి, తప్పులు కావాలి ఏంటంటే తప్పులు మనం సరి చేసుకోవాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఈజీగా ఉండే 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముందు ఒక ప్రాబ్లమే కఠినమైంది, అది మనకు ఆలోచన. అప్పుడు కష్టమైన ప్రాబ్లం మనకు ఆలోచన లేదు. ఇవన్నీ వదిలేసి ఈ మధ్య కాలంలో దరిద్రమైన ట్రెండ్ ఒకటి వాడే రాజకీయం గురించి చెప్తాను. మన కష్టాలు పడ్డాము, ట్యూషన్ చదువుకున్నాం, లేకపోతే ఇంకోటి దగ్గర నోట్స్ తీసుకొని రాసి ఇది చేసాం. ఈరోజు టీచర్ని ఊళ్ళో నిలబడతాం. ఎప్పుడు కూడా చదువు నుంచి తప్పించుకోలేము, జీవితం నుంచి తప్పించుకోలేము. ఆ పిల్లలు ఆ టైంలో అది కష్టపడాల్సిందే. ఆ కష్టపడే నువ్వు తప్పుకుంటే కాదు. ఇక్కడ అందరికీ సరదాగా ఎస్ఎస్సి 89-90 అనగానే జాయింట్ అనేటటువంటి పేరుతోటి అందరినీ హ్యాపీగా ఉంటూ తను హర్ట్ అయినా కూడా బయటపడకుండా బాధపడేటటువంటి కొంతమందిని కోఆర్డినేట్ చేసుకుంటూ గత 12 సంవత్సరాలుగా మన వెన్నెట్టి మనందరినీ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మన ధర్మవరపు వెంకటరావు గారికి ఒక చిన్న మా తృప్తి కోసం అందరికీ ఒక చిన్న సత్కారం. అది వాళ్ళ రమణమ్మ చేతుల మీదుగా చాలుగా కలిపితే దుప్పటి కాదండి, చాలువా చాలా కేవలం అభిమానంతో చేస్తుందండి. కేవలం అభిమానంతో చేస్తుంది. ఫోటో 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 కాదండి.
చిన్న గిఫ్ట్ కూడా ఎస్ఎస్సి 8990 తరఫున ఇది మనందరికీ కూడా ఒక గుర్తు. మన ఎస్ఎస్సి 8990 అందరూ కూడా ఆయనకి గౌరవించుకుంటున్నాం అంతే. ఇది దయచేసి షష్ఠి పూర్తి అని మాత్రం అనుకోవాలి. ఇది షష్ఠి పూర్తి కాదు. నెక్స్ట్ టైం అమ్మాయి గురించి చేస్తాం. Thank you. రమేష్ ఏదో చెప్పాను. ఆ పిల్లలు ఏం చేశారంటే ముగ్గురు పోటీ పెట్టారు. ఆ ముగ్గురు పోటీలో నేనే కెమెరా తీసుకొని అది ఫోన్ తీసుకొని ఆ ముగ్గురు చెట్టు అమ్మాయి వచ్చేటట్టు అమ్మాయి పేరు వచ్చేటట్టుగా అట్లా ఒక 7 నిమిషాలు 8 నిమిషాలు వీడియో ఉంటే తీసి దానికి ఒక టైటిల్ యాడ్ చేసి మీకు అసలు విషయం ఎక్కడ చెప్పలేదంటే నేను మీకు అందరికీ మనం తయారు చేసిన వీడియోలు మనం చూసిన వీడియోలు ఎవరు మనం పంపించేటప్పుడు షేర్ ఆప్షన్లో మనం కొడతాం. వాట్సాప్లో పంపించుకుంటాం జనరల్గా. కానీ తర్వాత ఒకసారి యూట్యూబ్ కూడా కనపడుతున్నాం. యూట్యూబ్ పెట్టాను. ఫస్ట్ మన ఇక్కడ ఫంక్షన్ అప్పుడే నేను తీసుకుంటాను. దానికి యూట్యూబ్కి బ్యాకప్ చేస్తే నా పేరు మీద ఓపెన్ చేస్తే ఫస్ట్ వీడియో అదే మన ఫంక్షన్ అట్లా నేను నా మీద ఒత్తిడి గతంలో ఏదో బయట పెట్టలు ఇంటి అన్ని వీడియోస్ జరిగేవాడు. ఏదో వచ్చినా దానికి అన్బాక్సింగ్ వీడియో తీసుకున్నాను. దాని అకౌంట్ బ్యాకప్ చేసుకున్నాను. అట్లా సంక్రాంతి శుభాకాంక్షలతో మన గౌరవ మాస్టారు తిరుమల నాయకులు గారు ముందు ఎక్కడ చదువుకున్నా చిన్న చిన్న స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చి మర్చిపోలేదంటే నేను 8వ తరగతిలో ఉండగా మన స్నేహితులతో అందరికీ గోల్కొండ పిచ్చి దగ్గరికి వెళ్ళి ఈత పడ్డాను. పిచ్చి దొరికితే మళ్ళీ బయటికి రావడం అదే. కానీ నేను 8వ తరగతిలో పిచ్చి దొరికి కసేపు కనపడడానికి అందరూ కూడా బాధపడ్డారు. తర్వాత ఈతలో ఒకటి మళ్ళీ బయటకు వచ్చారు. అది మర్చిపోలేదు. ఎందుకంటే పిచ్చి దొరికి ఆ రోజుల్లో ఈత కొట్టుకొని రావాలంటే పోటీలు పెట్టుకుంటారు సార్. అది మర్చిపోలేదు సంఘటన. తర్వాత 10వ తరగతిలో మన పూర్వ విద్యార్థులందరినీ ఈ రకంగా మనం 25 సంవత్సరాల తర్వాత మనం కలుసుకున్నదే నాకు మర్చిపోలేని సంఘటన. ఏ ఇంట్లో అయినా ఎక్కడైనా ఏ పండుగలో అయినా మనం కలుసుకునేది ఎవరందరూ కలుసుకుంటాం. కానీ 10వ తరగతి ఎప్పుడో చదివి 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఆ రోజు కలుసుకున్నది ఇప్పుడు కూడా మర్చిపోలేదు. ఆ 25 సంవత్సరాల్లో మనం చేసినటువంటి కార్యక్రమాలని ఈరోజు కూడా మన ఉన్నటువంటి కమిటీ సేవా స్ఫూర్తి కమిటీ ద్వారా దాదాపు మన అద్దెకే కాకుండా జిల్లాను దాటి మన సేవా స్ఫూర్తి కమిటీ చేస్తూ ఉన్నాం. ఇది మనల్ని చూసి మనకు ముందు ఎవరు కూడా ఈ రకంగా గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టలేదు. మన తర్వాత మన సీనియర్లు పెట్టారు, మన జూనియర్లు పెట్టారు గెట్ టుగెదర్ కార్యక్రమం. ఈ కార్యక్రమం తర్వాత మనం అనేక సేవా కార్యక్రమాలు మనతో చదువుకున్నటువంటి పిల్లలకు కానీ మనం చదువుకున్నటువంటి తోటి స్నేహితులు కానీ సహాయం చేయడం, అలాగే మనకు సంబంధం లేకుండా ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా మనం ఎంతో కొంత మన కంట్రిబ్యూషన్ చేస్తూ వాళ్ళకి కూడా మన సేవా స్ఫూర్తి కమిటీ చేస్తూ ఉంది. అది చాలా మర్చిపోలేని సంఘటన. నేను ఎక్కడ నేను
ఫోటోతో నేను గుంటూరులో వెళ్తే నన్ను ఎక్కడ చూసారో తెలియదు. మార్టూరులో మనం చేసినటువంటి చిన్న కార్యక్రమానికి గుంటూరులో అడిగాను నన్ను. అట్లా మనకు తెలియకున్నటువంటి ఈ సేవా స్ఫూర్తి కమిటీ ద్వారా చేసిన కార్యక్రమాలని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మనకు జన్మనిచ్చినది తల్లిదండ్రులు అయితే మనకు ముందు నడిపించేది మన స్నేహితులే. కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని మనందరినీ కలుపుకున్నందుకు మరొకసారి అందరం కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైనా నేను స్ఫూర్తిగా ఉన్నంటే చేసే కార్యక్రమాల్లో కానీ నాకు స్ఫూర్తి మా సెక్రటరీని. ఎందుకంటే మేము చేస్తూ ఉన్నాం ఇవాళ ఏ కార్యక్రమాలైనా రాష్ట్ర స్థాయిలో నేను ప్రముఖ కోలాటం మాస్టర్గా ఉంటూ నాకు చదువు చెప్పినటువంటి విద్వాంసులు చంద్రమౌళి మాస్టర్ గారు నన్ను తీర్చిదిద్ది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోలాటం మాస్టర్గా పరిచయం చేసి దాదాపు 1170 టీములకి మాస్టర్ గారు పెంచుకుంటూ రాష్ట్ర స్థాయిలో గౌరవ మేళం తీసుకొని అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అదొకటైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఐక్యవేదిక మా స్టేట్ ప్రెసిడెంట్గా జ్యోతి రమేష్ బాబు ఉంటూ దాదాపు రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలను చేస్తూ వీటన్నిటిని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే సేవా స్ఫూర్తి అనేది మనం ఎక్కడున్నా ఏ పొజిషన్లో ఉన్నా ఏదున్నది మన రక్తంలో నిలిచిపోయింది. అది కేవలం 89-90 బ్యాచ్ వల్లనే సాధ్యం. అంత ముందు పథకాలు తెలియదు. ఆ స్ఫూర్తి అనేది ఎవరికి రాలేదు. కేవలం మన 89-90 బ్యాచ్ వల్లనే ఈ స్ఫూర్తి కలిగింది. నేను గతంలో ఉన్నాను ఈ కార్యక్రమం, కానీ రాలేదు ఎవరికి కూడా జీన్స్ అనేది రాలేదు. కానీ అది లేకుండా ఇటువంటి ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా ఇలానే జరుపుకోవాలని, మనందరం ఇట్లానే ఉండాలని ఆ కలియుగ వైకుంఠుని ప్రార్థిస్తూ సెలవు ఇస్తున్నాను. మరి ఎందుకంటే చదువుకుంటే ఎంత ఉంటుంది పిల్లలు ఎట్లా ఉంటుంది చూడు ఎట్లా ఉన్నారు. ఎప్పుడో 36 సంవత్సరాలు కచ్చాం. చదువుకుంటే ఏంటి అడగంటారు.